గైస్, బ్లడీ బెగ్గర్ అనే తమిళ్ మూవీ తెలుగు డబ్బింగ్తో ఈ నవంబర్ 17న థియేటర్స్లో రిలీజ్ అయింది కదా. అయితే నేను ఆ మూవీని రీసెంట్గానే చూడడం అయితే జరిగింది. సో ఈ వీడియోలో మనం ఏంటంటే అసలు ఆ మూవీ ఎలా ఉంది ఏంటి అనేది డిస్కస్ చేద్దాం. ఓకేనా, లెట్స్ గో. అయితే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీలో స్టోరీ లైన్ ఏంటి అనే విషయానికి వచ్చినట్లయితే గైస్, కళ్ళు లేని కబోదిని బాబు, నడవలేని అభాగ్యుడిని బాబు అనే మాయ మాటలు చెప్పి డబ్బులు అడుక్కునే ఒక బిచ్చగాడు వచ్చిన డబ్బులతో తన లైఫ్ని జాలీగా గడిపేస్తుంటాడు. అయితే ఒకరోజు ఈ బిచ్చగాడేమో దినం భోజనాల కోసమని చాలామంది బిచ్చగాళ్ళతో కలిసి ఒక పెద్ద బంగ్లా దగ్గరికి వెళ్ళి ఆ భోజనాలు కంప్లీట్ అయిపోయినా సరే తిరిగి ఇంటికి వెళ్లకుండా దొంగచాటుగా ఆ బంగ్లాలోకి వెళ్ళిపోతాడనమాట. అయితే ఇక్కడ ఏంటంటే గైస్, ఆ బిచ్చగాడు బంగ్లాలోకి వెళ్ళిన తర్వాత అసలు ఏం జరిగింది ఏంటి అనేది మనమైతే మూవీలో చూడాల్సి ఉంటుందన్నమాట. సో మొత్తానికి అర్థమైంది కదా స్టోరీ లైన్ ఏంటి అనేది. అయితే ఇప్పుడు ఈ మూవీ ఎలా ఉంది అనే విషయానికి వచ్చినట్లయితే గైస్, మూవీ అయితే పర్లేదు కానీ అందరికీ నచ్చకపోవచ్చు. అండ్ ఇప్పుడు ఇందులోని ప్లస్ పాయింట్స్ ఏంటంటే, ఈ మూవీ ఫస్ట్ హాఫ్లో బిచ్చగాడు చేసే కొన్ని కోతి పనులు అండ్ తనతో ఉన్న ఒక బాబు ఈ బిచ్చగాడికి ఈరోజు ఎలాగైనా బిచ్చం దొరకకూడదు దేవుడా అని చేసే ప్రార్థనలు, ఇవన్నీ కూడా భలే ఫన్నీగా సూపర్ ఉన్నాయన్నమాట. అండ్ సెకండ్ హాఫ్ కూడా పర్లేదు, మంచి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్తో అండ్ అక్కడక్కడ వచ్చే కామెడీ సీన్స్తో బాగానే ఉంది. మెయిన్గా ఈ మూవీలో బిచ్చగాడి చేతిలో డబ్బున్నోళ్ళు కుక్క చావు చావడం అని చూపించిన కాన్సెప్టే చాలా కొత్తగా ఉందన్నమాట. అలాగే ఇందులో బిచ్చగాడి క్యారెక్టర్ ప్లే చేసిన కవిన్ పర్ఫార్మెన్స్ అయితే చాలా న్యాచురల్గా సూపర్ ఉంది. దీనికి తోడు ఇందులో యాక్ట్ చేసిన మిగిలిన యాక్టర్స్ అందరూ కూడా పర్లేదు, వాళ్ళ క్యారెక్టర్స్కి తగ్గట్టు బాగానే పెర్ఫార్మ్ చేశారు. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను కానీ ఇందులో మన 30 years ఇండస్ట్రీ పృథ్వీరాజ్ గారు కూడా ఉన్నారనమాట. అండ్ అంతేకాకుండా ఈ మూవీలో స్టోరీ మొత్తం కూడా ఒక బంగ్లాలోనే జరగడంతో సినిమాటోగ్రఫీ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ ఈ రెండు కూడా స్టోరీకి తగ్గట్టు డీసెంట్గానే ఉన్నాయి. లాస్ట్గా ఏంటంటే ఈ మూవీకి తెలుగు డబ్బింగ్ కూడా బాగా సెట్ అయిందనమాట. ఎక్కడ కూడా మనం ఒక తమిళ్ మూవీ చూస్తున్నాం అనే ఫీలింగ్ అయితే మనకు అస్సలు కలగదు. సో మొత్తానికి ప్లస్ పాయింట్స్ విషయానికి వచ్చినట్లయితే ఇదన్నమాట మ్యాటర్. అండ్ ఇప్పుడు ఇందులో మైనస్ పాయింట్స్ ఏంటంటే, ఈ మూవీలో బిచ్చగాడు చేసే కోతి పనులన్నీ కూడా చాలా ఫన్నీగా భలే ఉన్నాయి కాబట్టి అలాంటి ఫన్నీ సీన్స్ని ఇంకా కొంచెం ఎక్కువ పెట్టుంటే బాగుండేదేమో అని అయితే నాకు అనిపించింది. అలాగే ఇందులో స్టోరీ మొత్తం కూడా ఒక్క బంగ్లాలోనే జరగడంతో మూవీ అయితే బాగా స్లో పేస్లో రన్ అవుతున్న ఫీలింగ్ అయితే మనకు కంపల్సరిగా కలుగుతుందన్నమాట. అండ్ ఇందులో కొన్ని కామెడీ సీన్స్ అయితే ఓకే కానీ ఇంకొన్ని మాత్రం అస్సలు పండలేదనే చెప్పాలి. దీనికి తోడు ఇందులో క్లైమాక్స్ ఎపిసోడ్లో వచ్చే ట్విస్ట్ కూడా పెద్ద ఇంట్రెస్టింగ్గా ఏం లేదు. అండ్ ఇందులో చాలా సీన్స్ అయితే ప్రిడిక్టబుల్గా అండ్ లాజిక్లెస్గా పరమ చిరాగ్గా ఉన్నాయన్నమాట. అలాగే ఇందులో సాంగ్స్ కూడా బాగాలేవు. అండ్ బీజిఎం కూడా కొన్ని ప్లేసెస్లో అయితే ఓకే కానీ ఇంకొన్ని ప్లేసెస్లో స్టోరీకి అస్సలు యాప్ట్ అవ్వలేదనే చెప్పాలి. సో మొత్తానికి మైనస్ పాయింట్స్ విషయానికి వచ్చినట్లయితే ఇదన్నమాట మ్యాటర్. అయితే ఇక్కడ ఓవరాల్గా ఏంటంటే గైస్, ఈ బ్లడీ బెగ్గర్ మూవీ బాగుందా బాగాలేదా అనేసి అంటే, నేను ముందు చెప్పినట్లు మూవీ అయితే పర్లేదు కానీ అందరికీ నచ్చకపోవచ్చు అనమాట. అండ్ నేను ఈ మూవీకి 5కి 2.5 రేటింగ్ ఇస్తున్నా. సో మీరు కూడా ఒకవేళ ముందే ఈ మూవీని చూసినట్లయితే మీరు దీనికి ఎంత రేటింగ్ ఇస్తారో అది కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. ఓకేనా, దిస్ ఈజ్ లోకేష్ సైనింగ్ అవుట్. జై హింద్.